భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 241 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో భారత్ బ్యాటర్లు విఫలమయ్యారు. 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ బ్యాటర్లు తలపడ్డారు. శ్రీలంక బౌలర్ల దాటికి టీమిండియా చేతులెత్తేసింది. టీమిండియా ఓపెనర్లు శుభారంభాన్ని అందించినప్పటికీ మిడిల్ ఆర్డర్లు ఫెయిల్ అయ్యారు. తొలి వన్డేలో కూడా అతి కష్టం మీద డ్రాగా ముగించారు. అయితే 241 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కినా అనూహ్యంగా వికెట్లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు 4లు, 6ర్లతో అలరించాడు. అతడు 29 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. శుభ్మన్ గిల్ నిలకడగా ఆడి స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో 13 ఓవర్లకు భారత స్కోర్ 95. దీంతో టీమిండియా 10-15 ఓవర్లు మిగులుండగానే విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలర్ల విజృంభణకు తట్టుకోలేకపోయారు.